నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అసలు అంటే జగన్ గారు ఎంతో, ఒక పక్కన విజయసాయి రెడ్డి గారు కూడా అంతే అన్నట్టుగా ఉండేవాళ్ళు. కానీ మధ్యలో ఒక్కరి కారణంగానో, సలహాదారుల కారణంగా ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. అది ఇదని ఏవో మనం విన్నాం పార్టీకి సంబంధించి. సో ఇన్ని రోజులు అసలు రాజకీయాలే అవసరం లేదు, రాజకీయాల నుంచి కూడా దూరంగా వెళ్ళిపోతాను, ఏదో వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన ఆయన ఈ రోజు మరలాను ఈ లిక్కర్ కేసుకి సంబంధించి వచ్చినప్పుడు అంటే ఆయన మాట్లాడిన దానిలో పూర్తిగా అర్థం కాలేదు. అన్ని ఓపెన్ అప్ అంటే ప్రతి డోర్ తెరిచి ఉంచినట్టుగా అనిపించింది. ఓ పక్క జగన్కి ఏం తెలియదు అంటున్నారు, ఓ పక్క ఆయనకేం తెలియదు అంటూ ఉన్నారు. ఇంకొక పక్కేమో జగన్ కి మళ్ళా నాయకత్వం అది ఇంకా లేనట్టే, ఇంకా మర్చిపోవచ్చు అన్నట్టు అంటున్నారు. సో మనం ఎట్లా తీసుకోవచ్చు? ఆయన ఇంకేదైనా కొత్త పార్టీ పెడతారా, కొత్త పార్టీలోకి వెళ్తారా, ఇంత దమ్ము ఉంది అనుకోవచ్చా? నిన్న ఆయన ఏది మాట్లాడాడో అది మనం నెల క్రితం చెప్పాం, మీకు గుర్తుందా? అవును, లాస్ట్ మంత్ ఒక డిబేట్ లో మనం సేమ్ ఇష్యూ ఇలా జరిగింది. నేనేం చెప్పాను, ఇవాళ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అదే చెప్తున్నాను. నేనేం చెప్పాను, విజయసాయి రెడ్డి జగన్ మనిషి, జగన్ వదిలిపెట్టాడు. ఇది ఒక నాటకం కూడా అయి ఉండొచ్చు ఈ రకంగా బయటికి రావడం. ఇక్కడ ఏం చేశాడంటే ఆయన బయటకు వచ్చి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన రాజీనామా చేశారు. అవును, అది చేశాక ఎవరికి అది ప్లస్ అయింది? బీజేపీకి. సో ఇక్కడ మీరు ఆలోచించుకోండి, అంటే ఎంత లాంగ్ ప్లాన్ వేసుకుంటే ఆయన అక్కడ రిజైన్ చేస్తారు. ఎందుకంటే ఆయన వేరే పార్టీకి వెళ్ళను అన్నప్పుడు ఆయన రిజైన్ చేయాల్సిన పనే లేదు. నేను ఏంటి వ్యవసాయం చేసుకుంటానంటే నేను అప్పుడు కూడా చెప్పా, ఆయన రాజకీయ వ్యవసాయం చేస్తాడు తప్ప మామూలు వ్యవసాయం చేయడు విజయసాయి రెడ్డి అని చెప్పా. ఎందుకంటే ఒక మనిషిని మనం చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడడం కోసం ద అదర్ వే రౌండ్ ఇతను బయటకు వచ్చాడా. మొన్న కూడా క్వార్టరీ గురించి మాట్లాడాడు. నిన్న నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తడని, ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్పాడు. నాకు కూడా ఏది సంబంధం లేదన్నాడు. క్వార్టరీ వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది, నేను బాగా సంపాదించుకున్నాను, నేనేదో కుట్ర చేస్తాను, వెన్నుపోటు పొడుస్తానని వాళ్ళు అనుకుని నన్ను దూరం పెట్టించారు అని అన్నాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని, తర్వాత మిగతా వాళ్ళని అన్నట్టు. ఇవాళ ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 2029లో గెలవడు అంటున్నాడు. గెలవడని మనము చెప్తున్నాం, అది విజయసాయి రెడ్డి కొత్తగా చెప్పేది ఏముంది? అవును, ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు మీకు, అవకాశం మనం అందిపుచ్చుకోవాలి. అది చేత కాలేదు. ఆయన 2 బట్టలు అన్నాడు, సంక్షేమం అన్నాడు. ప్రజల్ని సంక్షేమం మాకు అవసరం లేదు పొమ్మన్నారు, అయిపోయింది అక్కడితో. ఇప్పుడు యాక్చువల్ గా రాజకీయంగా కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. అంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అనేది భవిష్యత్తులో శూన్యం ఆయనకి. అయితే ఎవరు విజయసాయి రెడ్డి ఏమంటున్నారు, మీరు మళ్ళా నన్ను తీసుకోండి, వీళ్ళందరినీ పక్కకు పెట్టండి, మీకు నేను ఎలా మెళకువలు చెప్తానంటున్నాడు. ఏం మెళకువలు చెప్తాడు ఆయన? కూటమిని ఎలా విచ్ఛిన్నం చేయొచ్చు, కూటమిని విచ్ఛిన్నం చేసే ఆలోచన నా దగ్గర ఉంది, అది ఎవరి వల్ల కాదు, అదంత ఈజీ కాదు, మీరు నెగ్గడానికి నేను ప్రణాళికలు ఇస్తాను అనేది ఇవాళ విజయసాయి రెడ్డి చెప్తున్న మాట. అసలు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడలేదు, గతంలో అసలు నేను చెప్పానని అంటలేదు. అసలు లిక్కర్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసే అవకాశం లేదు, ఆయనకి చెప్పి వీళ్ళు ఎవరు చేసి ఉండరు, నాకు తెలియదు అంటున్నారు. అసలు రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి పేరు చెప్పింది, అసలు మొత్తం సూత్రధారి అంటే ఈ లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పిన వ్యక్తి ఆ రోజు విజయసాయి రెడ్డి. ఇవాళ మొత్తం ప్లేట్ ఫిరాయించాడు ఆయన. నువ్వు ఏ ప్లేట్ ఫిరాయించినా ఇవాళ సిట్టు దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నిన్న ఆయన ఈడీ ముందు హాజరవడానికి వచ్చాడు నిన్న హైదరాబాద్. ఆయన అవగానే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. మనం ఇవన్నీ యాంటిసిపేట్ చేసామండి ఆల్రెడీ, ఇవన్నీ మనం ఊహించి ఆల్రెడీ చెప్పాం, ఆయన ఇట్లా మాట్లాడతాడు, ఇట్లా చేస్తాడు, ఆయన భవిష్యత్ ఇదని. ఇప్పుడు ఏంటంటే ఆయన మళ్ళా ఏమంటున్నాడు, నేను రాజకీయాల్లోకి వస్తాను, నేను సొంత పార్టీ పెట్టను అంటున్నాడు ఆయన. ఎందుకంటే పార్టీ పెడితే ఇవాళ మీకు పార్టీకి చోటు లేదు. ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ కొత్త పార్టీకి ఎక్కడా కూడా అవకాశం లేదు. ఒక 1% ఓట్లు కూడా పడవు మీకు.
ఎందుకంటే ప్రజలకు అవసరం లేదు, ఉన్న పార్టీలతోటి తలనొప్పులుగా ఉంది. కాబట్టి తెలివైన వాడైతే డబ్బులు తగలేసుకోకుండా ఏదో ఒక పార్టీలో చేరతాడు. జగన్మోహన్ రెడ్డిని రమ్మని పిల్లండి అని ఎందుకు చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డితో డీల్ కుదుర్చుకోవచ్చు ఆయన. ఏమని, నేను ఇప్పుడు వైసీపీలోకి రాను, మీకు వెనకాలండి నేను సహాయం చేస్తాను, నేను బీజేపీలోకి వెళ్తాను అని చెప్పే అవకాశం ఉంది. బీజేపీలోకి వెళ్ళి బీజేపీ తోటి రహస్య ఒప్పందం చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఈ రహస్య ఒప్పందం ఏంటి, మీరు వైసీపీని దగ్గరికి తీయండి, మీరు జగన్మోహన్ రెడ్డిని కాపాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడేమో అని అందరం అనుకున్నాం నేను, ఈ విజయసాయి రెడ్డి ఏమైనా నోరు విప్పుతాడా అని. కానీ ఆయన ఏమి అంటే ప్రకంపనలు వచ్చే మాట ఒక్కటి కూడా చెప్పలా, ఆయన నిజాలేది మాట్లాడలేదు. కాబట్టి ఆయన ఇప్పుడు బీజేపీతో డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది ఒకటి. రెండు, బీజేపీతో డీల్ కుదుర్చుకుంటే కూటమిని విచ్ఛిన్నం చేయొచ్చు. అవును, ఆ ఐడియాలజీతోనే ఆయన అంటున్నాడు. కానీ మోదీ అలాంటి తెలివి తక్కువ పని అయితే చెయ్యరు. ఎందుకంటే బీజేపీకి ఇవాళ ఇప్పుడు వైసీపీని నమ్ముకోవటం వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు, ఒక రూపాయి కూడా లేదు, ఒక్క ఓటు కూడా పడదు. దాని బదులు కూటమిలోనే ఉంటూ సౌత్ లో మిగిలిన చోట్ల ఎట్లాగా బలం పెంచుకోవాలి అని ఆలోచించాలి. అది మానేసి ఇలాంటి పిచ్చి పని కనుక చేస్తే, అంటే ఆయన ప్లాన్ ఏమై ఉండొచ్చు అంటే విజయసాయి రెడ్డి ప్లాన్ నేను అనుకోవటం, బీజేపీకి దగ్గర అయితే జనసేన బీజేపీకి దగ్గర కాబట్టి జనసేనని టీడీపీకి దూరం చెయ్యొచ్చు, పవన్ కళ్యాణ్ ఇటు లాగేసుకోవచ్చు అని ప్లాన్ అయి ఉండొచ్చు. కానీ ఇది జరిగే పని అయితే కాదు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు అంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం టీడీపీతో కలవడం. బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ లాక్కోవడానికి ప్రయత్నించారు తప్ప పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్ళలేదు. మీరు గమనించుకోండి, రాజకీయాల్లో మనం ఏది ఆలోచించాలంటే నిజంగా ఎవరు ఎటువైపు మొగ్గారు, ఎవరి బెనిఫిట్స్ ఎవరు చూసుకున్నారు అని చూసుకుంటే బీజేపీకి అవసరం వచ్చింది కూటమిలో ఉండాలి. అందుకని వాళ్ళు పవన్ కళ్యాణ్ వైపు వచ్చారు తప్ప పవన్ కళ్యాణ్ అయ్యో మీరు కావాలి అని బీజేపీ వైపు వెళ్ళలేదు. సో ఇక్కడ మీరు కనుక గమనించుకుంటే మోదీ చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేసి ఒక చిరంజీవిని ఒక పవన్ కళ్యాణ్ ఇద్దరిని పక్కన నిల్చోబెట్టుకుని చేతులు పైకెత్తి, అంటే ఇవన్నీ కూడా ఓటింగ్ మ్యాజిక్లు అన్నమాట. ఓటు కోసం ఎలాంటి మ్యాజిక్లైనా చేస్తూ ఉంటారు, మీరు అట్లా భావించాలి. కాబట్టి ఒకటేనండి, ఇవాళ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న చాలా తప్పు చేశాడు. ఆయన నిజాలు మాట్లాడుంటే అవును ఆయన క్రెడిబిలిటీ ఉండేది, ఆయన శిక్ష తగ్గేది. ఒకవేళ నిజంగానే వేరే పార్టీ మారాలనుకున్నా కూడా కొంచెం నమ్మశక్యంగా ఉండడానికి. సో ఈ రోజు విజయసాయి రెడ్డిని ఎవడు నమ్మడు, ఖచ్చితంగా ఇటు వైసీపీ నమ్మదు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మైనస్ ఏంటంటే పోనీ బీజేపీలోకి వెళ్తాడేమో అని ఎంతకాలం అనుకుంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళని కూడా వెన్నుపోటు పొడుస్తాడని జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా అర్థమైంది. అంటే క్లారిటీ వచ్చింది. అందుకని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని వెనక్కి పిలుచుకుంటే కనుక అయితే అది అతని పతనానికి పరాకాష్ట. అది కాదు అని ఈయన బీజేపీలోకి వెళ్తే బీజేపీకి అది పతనానికి మొదలన్నమాట. అక్కడ అంతం, ఇక్కడ ఆది. సో ఈ రెండు పార్టీలు ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఆచితూచి అడుగులు వేయకపోతే విజయసాయి రెడ్డి బుర్రను ఎవడు తక్కువ అంచనా వేయకండి. అది లెక్కల బుర్ర తప్ప రాజకీయ బుర్ర కాదు. ప్రతిదీ ఒక క్యాలిక్యులేషన్ తో వెళ్దాం అనుకుంటారు. ఎక్కడ మనకి బెనిఫిట్ ఉంటుంది అని చూసుకుంటారు తప్ప ప్రజలకు ఏం బెనిఫిట్ ఇస్తాము అనేది మాత్రం విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆలోచించరు. కాబట్టి ఇది రెండు పార్టీలు ఆలోచించుకోవాలండి, ప్రజలు కూడా ఆలోచించారు. మ్యామ్ ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే జనరల్ గాను మొదటి నుంచి కూడాను ఈవెన్ ఎంత పవన్ కళ్యాణ్ ని దగ్గర తీసినా, ఎంత టీడీపీతోనే పొత్తుకు పోతున్నప్పటికీ కూడా ఒక పక్క జగన్ కి సపోర్ట్ దొరుకుతుంది బీజేపీ నుంచి ఇంటర్నల్ గాను అనేది మాత్రము ఇప్పటికీ అది ఇప్పటికి అంటే ఇటీవలి కాలంలో లేదు, అది అంతకు ముందు ఉండేది. కానీ ఇటీవలి కాలంలో అది లేదు అనేది బీజేపీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ కట్ గా చెప్తోంది. అందుకని ఇప్పుడు బీజేపీ తరఫున జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సహకారం అందట్లేదు. అందుకనే ఆయన వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాడు. ఓకే, ఇప్పుడు మొన్న కూడా వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు, ఇవాళ నిన్న విజయసాయి రెడ్డి, ఇవాళేమో మిథున్ రెడ్డి ఈడీ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ
దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఉమ్. ఇప్పుడు విజయసాయి రెడ్డి లోపల నిజం చెప్పాడేమో కూడా మీకు తెలియదు. తెలీదు, ఆయన వచ్చి బయట చెప్పిందే గానీ మనకి నిజంగానే యూ ఒకవేళ కెనాట్ ట్రస్ట్ హిమ్. అవును. లోపల నిజాలు చెప్పేసి బయటకు వచ్చి నాటకం ఆడాడా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి సందేహపడచ్చు. అవును. కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి తన గొయ్యి తను తవ్వుకున్నాడు అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎవరైనా ఎవరి స్వలాభం వాళ్ళకు ఉంటుంది అంతే. ఖచ్చితంగా రాజకీయాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.